ఓం శాంతి 28వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, ये पुरुषोत्तम बनने का संगम युग है। इसमें कोई भी पाप कर्म नहीं करना है। మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమ యుగము। ఇందులో ఎటువంటి పాపకర్మలు కూడా చేయకూడదు। ప్రశ్న, संगम युग पर तुम बच्चे सबसे बड़ा पुण्य कौन सा करते हो? సంగం యుగంలో పిల్లలైన మీరు అన్నిటికన్నా పెద్ద పుణ్యం ఏం చేస్తున్నారు? జవాబు, स्वयं को बाप के हवाले कर देना अर्थात संपूर्ण स्वाहा हो जाना, यह है सबसे बड़ा पुण्य। స్వయాన్ని బాబా ముందు అర్పించుకోవటం అంటే సంపూర్ణ స్వాహా అవటం, ఇదే అన్నిటికన్నా పెద్ద పుణ్యం। అభి తుమ్ మమత్వ మిటాతే హో, ఇప్పుడు మీరు మమకారాన్ని తొలగించుకుంటున్నారు। బాల్ బచ్చే ఘర్ బార్ సబ్కో బోల్తే హో, పిల్లలు ఇల్లు వాకిళ్ళు అన్నీ మర్చిపోతున్నారు। యహీ తుమ్హారా వ్రత్ హై, ఇదే మీ యొక్క వ్రతము। ఆప్ ముయే మర్ గయి దునియా, మీరు చనిపోతే ప్రపంచమంతా చనిపోయినట్లే। అభి తుమ్ వికారీ సంబంధం సే ముక్త హోతే హో, ఇప్పుడు మీరు వికారీ సంబంధాల నుంచి ముక్తులవుతున్నారు। గీత హై జలే నా క్యూం పర్వానా, పాట మిడతల దీపంలో ఎందుకు దగ్ధమవలేదు। ఓం శాంతి। ऐसा భక్తి మార్గ में बाप की महिमा करते हैं, ఇదంతా భక్తి మార్గంలో తండ్రికి మహిమ చేస్తారు। यह है परवानों की क्षमा के लिए महिमा, ఇది మిడతలకు దీపం కొరకు మహిమ। जबकि बाप आए हैं तो क्यों ना जीते जी उनके बन जाए, ఎప్పుడైతే బాబా వచ్చారో మరి ఎందుకు మనం జీవిస్తూ బాబాకి బలవ్వకూడదు। जीते जी कहा ही उनको जाता है जो अडाप्ट करते हैं, ఎవరైతే దత్తత చేసుకుంటారో వారినే జీవిస్తూ అని అంటారు। पहले तुम आसुरी परिवार के थे, अब तुम ఈశ్వరీయ పరివార్ కే బనే హో, మొదట మీరు ఆసురీ పరివారానికి చెందిన వారిగా ఉండేవారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారానికి చెందిన వారిగా అయ్యారు। जीते जी ईश्वर ने आकर तुमको अडॉप्ट किया है, जिसको फिर शरणागति कहा जाता है। జీవిస్తూ ఈశ్వరుడొచ్చి మిమ్మల్ని దత్తత చేసుకున్నారు, దీన్నే తిరిగి శరణాగతి అని అంటారు। गाते हैं ना, शरण पड़ी मैं तेरे, अब प्रभु की शरण तब पड़े जबकि वो आए, अपनी ताकत दिखाए జల్వా దిఖాయే। మహిమ చేస్తారు కదా, శరణు పడటము నేను నీ దగ్గరికి అంటే ఇప్పుడు ప్రభు యొక్క శరణ్లోకి ఎప్పుడు పడతాం? ఎప్పుడైతే ఆయన వస్తారో అప్పుడే శక్తిని చూపిస్తారో। వహీ సర్వశక్తిమాన్ హేనా, ఆయనే సర్వశక్తివంతుడు కదా। బరోబర్ ఉన్మే కషిష్ భీ హేనా, తప్పకుండా వారిలో ఆకర్షణ ఉంది। సబ్ కుచ్ ఛుడా దేతే హై, అన్నీ విడిపించేస్తారు। बरोबर जो बाप के बच्चे और बच्चियां बनते हैं वो आसुरी सांप्रदाय के संबंध से तंग हो जाते हैं। తప్పకుండా ఎవరైతే బాబా పిల్లలుగా అవుతారో వారు అసురీ సాంప్రదాయం యొక్క సంబంధాలతో విసిగిపోతారు। कहते हैं బాబా కబ్ ఏ సంబంధ छूटेंगे, అంటారు బాబా ఎప్పుడు ఈ సంబంధాలు వదులుతాయి। यहाँ ये पुराना संबंध बुलाना पड़ता है, ఇక్కడి పాత సంబంధాలు మర్చిపోవలసి ఉంటుంది। आत्मा जब देह से अलग हो जाती है तो बंधन खलास हो जाते हैं। ఆత్మ ఎప్పుడైతే దేహం నుండి వేరవుతుందో అప్పుడు బంధనాలన్నీ సమాప్తైపోతాయి। इस समय तुम जानते हो सब के लिए मौत है और ये जो బంధన్ है ये सब है बेकारी। ఈ సమయంలో మీకు తెలుసు కదా, అందరికీ మృత్యు ఎదురుగా ఉంది। ఇప్పుడు ఏవైతే బంధనాలు ఉన్నాయో ఇవన్నీ వికారీ బంధనాలు।
अब बच्चे నిర్వికారి సంబంధ చాహతే హై. ఇప్పుడు పిల్లలు నిర్వికారి సంబంధం కోరుకుంటున్నారు. निर्विकारी संबंध में थे, फिर विकारी संबंध में पड़े, फिर हमारा निर्विकारी संबंध होगा. నిర్వికారి సంబంధంలో ఉండేవారు, తిరిగి వికారి సంబంధాల్లో పడ్డాం, తిరిగి మనది నిర్వికారి సంబంధం ఉంటుంది. ఏ బాతే और किसकी బుద్ధి में नहीं होती. ఈ విషయాలు ఇతరులు ఎవరి బుద్ధిలోనూ లేవు. बच्चे जानते हैं हम आसुरी बंधन से मुक्त होने का पुरुषार्थ कर रहे हैं. పిల్లలకు తెలుసు కదా, మేము ఆసురీ బంధనాల నుండి ముక్తులయ్యే పురుషార్థం చేస్తున్నాము. ఏక్ బాప్ సే యోగ్ రఖా జాతా హై. ఒక్క బాబాతోనే యోగం జోడించటం జరుగుతుంది. ఉస్ తరఫ్ హై ఏక్ రావణ్, ఇస్ తరఫ్ హై ఏక్ రామ్. ఆ వైపు ఒక రావణుడు, ఈ వైపు ఒక రాముడు. ఏ బాతే దునియా నహీ జాన్తి. ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు. कहते भी है राम राज्य चाहिए, परंतु सारी दुनिया रावण राज्य में है. ये कोई समझते नहीं है. అంటారు రామరాజ్యం కావాలి అని, కానీ మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యంలో ఉంది. ఇది ఎవరికి కూడా అర్థం కాదు. రామ్ రాజ్య మే తో పవిత్రత సుఖ శాంతి థీ. రామరాజ్యంలో పవిత్రత, సుఖము, శాంతి ఉండేది. वो अब नहीं है, కానీ అది ఇప్పుడు లేదు. परंतु जो कहते हैं उसको महसूस नहीं करते हैं. కానీ ఏదైతే అంటారో దాన్ని వారు అనుభవం చేసుకోరు. गाया भी जाता है ये आत्माएं सब सीताएं हैं. మహిమ కూడా చేస్తారు ఈ ఆత్మలందరూ సీతలు అని. ఏక సీతాకి బాత్ నహీ. ఒక్క సీత యొక్క విషయం కాదు. నా ఏక్ అర్జున్కి, నా ఏక్ ద్రౌపదికి బాత్ హై. అర్జునుడు ఒక్కడి విషయం కాదు, ఒక్క ద్రౌపది విషయం కాదు. ఏతో అనేకోంకి బాత్ హై. ఇది అనేకుల ఉదాహరణ. దృష్టాంత ఏకగా దేతే హై. ఉదాహరణ ఒక్కరిదే ఇస్తారు. తుమ్కో భీ కహా జాతా హై తుమ్ సబ్ అర్జున్ మిసల్ హో. మీరందరూ కూడా అర్జునుడి లాంటి వాళ్ళు అని అంటారు. తుమ్ కహెంగే అర్జున్తో ఏ భగీరథ్ హో గయా. మీరంటారు అర్జునుడు ఈ భగీరథుడు అంటే బ్రహ్మ. బాప్ కహతే హే మే సాధారణ్ బూడే తన్కా ఏ రథ్ లేతా హూం. బాబా అంటున్నారు నేను సాధారణ వృద్ధ తనువు యొక్క ఈ రథాన్ని తీసుకుంటాను. ఉన్హోనే ఫిర్ చిత్రో మే घोड़ा गाड़ी दिखाया है. इसको అజ్ఞాన్ కహా జాతా హై. తిరిగి వాళ్ళు చిత్రాల్లో గుర్రబండిని చూపించారు. దీన్నే అజ్ఞానమని అంటారు. బచ్చే సమజ్తే హై ఏ శాస్త్ర ఆది జో భీ హై సబ్ భక్తి మార్గ కే హై. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఏ బాతే కోయి సమజ్ నా సకే. ఈ విషయాలు ఎవరు అర్థం చేసుకోలేరు. జబ్ తక్ 7 రోజు సమజ్నే కా కోర్స్ నాలే. ఎప్పటి వరకైతే 7 రోజుల కోర్సు తీసుకోలేదో అప్పటి వరకు ఈ విషయాలు అర్థం కావు. భక్తి అలగ్ హై. భక్తి వేరు. జ్ఞాన్ భక్తి और వైరాగ్య कहते हैं. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యం అని అంటారు. वास्तव में సన్యాసిयों का वैराग्य कोई सच्चा नहीं है. వాస్తవానికి సన్యాసుల వైరాగ్యమేమీ సత్యమైనది కాదు. वो तो जंगल में जाकर फिर आए, शहरों में निवास कर बड़े बड़े मकान आदि बनाते हैं. వారు అడవులకు వెళ్ళి వచ్చి పెద్ద పెద్ద పట్టణాల్లో నివసించి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటారు. సిర్ఫ్ कहते हैं हमने घर बार छोड़ा है. కేవలం అంటారు మేము ఇల్లు వాకిళ్ళు వదిలేస్తాము అని. తుమ్హారా హే సారీ పురాణీ దునియా సే వైరాగ్య. మీకైతే మొత్తం పాత ప్రపంచంపై వైరాగ్యం. యథార్థ బాత్ ఎహ్ హే. ఇదే యథార్థమైన విషయము. ఓ హే హద్ కి బాత్. ఇస్లియే ఉన్కో
హద్ కా వైరాగ్య కహా జాతా హే. వారిది హద్దులో విషయము, అందుకే వారిది హఠయోగము, హద్దులో వైరాగ్యమని అంటారు. तुम बच्चे जानते हो ये पुरानी दुनिया अब ख़त्म होनी है. పిల్లలేని మీకు తెలుసు కదా, ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి కాబోతోంది. ఇస్లియే జరూర్ ఇస్సే వైరాగ్య ఆనా చాహియే. తప్పకుండా ఇప్పుడు ఈ పాత ప్రపంచంపై మీకు వైరాగ్యం రావాలి. బుద్ధి भी कहती है नया घर बनता है तो पुराने को तोड़ा जाता है. బుద్ధి కూడా అంటుంది, కొత్తిల్లు కట్టినప్పుడు పాతిల్లు కూల్చేయటం జరుగుతుంది. తుమ్ జాన్తే హో అభి తయారియా హో రహీ హై. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కలియుగ్ కే బాద్ ఫిర్ సత్యుగ్ జరూర్ ఆయేగా. కలియుగం తర్వాత తిరిగి సత్యుగం తప్పకుండా వస్తుంది. అభి యహ హై పురుషోత్తమ సంగం యుగ్. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము. పురుషోత్తమ మాస్ भी होता है. పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది. తుమ్హారా హై పురుషోత్తమ యుగ్. మీది పురుషోత్తమ యుగము. పురుషోత్తమ మాస్ మే దాన్ పుణ్య ఆది కర్తే హై. పురుషోత్తమ మాసంలో కూడా దాన పుణ్యాలు అవి చేస్తారు. తుమ్ ఇస్ పురుషోత్తమ యుగ్ మే సర్వస్వ స్వాహా కర్ లేతే హో. మీరు ఈ పురుషోత్తమ యుగంలో సర్వస్వం స్వాహ చేసుకుంటున్నారు. జాన్తే హో ఏ సారీ దునియా హీ స్వాహ హోనీ హై. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా స్వాహ అవబోతుంది. तो सारी दुनिया का सर्वस्व स्वाहा होने के पहले हम अपने को क्यों ना स्वाहा करें. మొత్తం ప్రపంచం సర్వస్వం స్వాహ అవ్వకముందే మరి మనం ఎందుకు స్వాహా చేసుకోకూడదు. ఇస్కో తుమ్కో కితనా పుణ్య మిలేగా, ఇస్కో తుమ్కో కితనా నా పుణ్య మిలేగా. దీనికి మీకు ఎందుకంత పుణ్యం లభించదు. ఓ హే హద్ కా పురుషోత్తమ మాస్. ఏతో బేహద్ కి బాత్ హై. అక్కడైతే హద్దులో పురుషోత్తమ మాసము, ఇది బేహద్ విషయము. పురుషోత్తమ మాస్ మే బహుత్ కథాయే సునతే హై, వ్రత నియమ రఖతే హై. పురుషోత్తమ మాసంలో కూడా చాలా కథలు వింటారు, వ్రతాలు నియమాలు పెట్టుకుంటారు. తుమ్హారా తో బడా భారీ వ్రత హై. మీదైతే చాలా పెద్ద భారీ వ్రతము. తుమ్హారే బల్ బాల్ బచ్చే घर बार आदि सब है परंतु दिल से ममत्व मिट गया है. మీకైతే భలే పిల్లలు ఇల్లు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ మనసు నుంచి మమకారం తొలగిపోయింది. ఆప్ ముయే మర్గయి దునియా. మనం చనిపోతే ప్రపంచం చనిపోయినట్లే. తుమ్ జాన్తే హో ఏ సబ్ ఖతం హో జాయేంగే. మీకు తెలుసు కదా, ఇప్పుడు మొత్తం సమాప్త అయిపోతుంది. हम बाप के बने हैं పురుషోత్తం బన్నే కే లియే. మనం పురుషోత్తములుగా అయ్యేందుకే బాబా వారిగా అయ్యాము. సర్వ పురుషో మే అర్థాత్ మనుష్యోं में उत्तम पुरुष ఏ లక్ష్మీ నారాయణ్ సామ్నే ఖడే హై. సర్వ పురుషుల్లో అంటే మనుషుల్లో ఉత్తమ పురుషులు ఈ లక్ష్మీ నారాయణులు ఎదురుగా ఉన్నారు. ఇన్సే ఉత్తమ్ కోయి భీ మనుష్య హో నహీ సక్తా. వీరికన్నా ఉత్తములు ఏ మనుషులు ఉండరు. లక్ష్మీ నారాయణ్ విశ్వకే మాలిక్ థే. లక్ష్మీనారాయణులు విశ్వానికే యజమానిగా ఉండేవారు. తుమ్ ఆయే హో ऐसा పురుషోత్తం బన్నే. మీరు వచ్చిందే ఇటువంటి పురుషోత్తములుగా అయ్యేందుకు. సభీ మనుష్య మాత్ర సద్గతి కో పాతే హై. మనుష్య మాత్రులందరూ సద్గతిని పొందుతున్నారు. मनुष्यों की आत्मा पुरुषोत्तम बन जाती है तो फिर उनके रहने का स्थान भी ऐसा उत्तम होना चाहिए. మనుషుల యొక్క ఆత్మ పురుషోత్తమంగా అవుతుంది, తిరిగి వారు ఉండే స్థానం కూడా ఇటువంటి ఉత్తమంగా ఉండాలి. जैसे प्रेसिडेंट सबसे ऊंच पद पर है तो उनको रहने के लिए राष्ट्रपति भवन मिला है. చూడండి, ఇండియా ప్రెసిడెంట్ అందరికంటా ఉన్నతమైన పదవిలో ఉన్నారు, అందుకే వారు ఉండేందుకే రాష్ట్రపతి భవన్ లభించింది.
కితనా బడా మహల్ బగీచా ఆది హై, అది ఎంత పెద్ద మహలు, పూల తోట అన్నీ ఉన్నాయి. ఇవన్నీ హద్దులో విషయాలు. రామ్ రాజ్య కో తో తుమ్ జాన్తే హో, రామరాజ్యం గురించి అయితే మీకే తెలుసు. తుమ్ సతయుగి పురుషోత్తం బంతే హో, ఫిర్ ఏ కలియుగి పురుషోత్తం రహేంగే నహీ, మీరు సతయుగి పురుషోత్తములుగా అవుతున్నారు, తిరిగి ఈ కలియుగి పురుషోత్తములుండరు. తుమ్ సతయుగి పురుషోత్తం బన్నే కే లియే పురుషార్థ్ కర్ రహే హో, మీరు సతయుగి పురుషోత్తములుగా అయ్యేందుకే పురుషార్థం చేస్తున్నారు. తుమ్ జాన్తే హో హమారే మహల్ कैसे బనే హుయే హోంగే, మీకు తెలుసు కదా మన యొక్క మహల్స్ అవి కూడా ఎలా తయారవుతాయి. కల్ రామరాజ్య హోగా, రేపు రామరాజ్యం ఉంటుంది. తుమ్ రామరాజ్య మే పురుషోత్తం హోంగే, మీరు రామరాజ్యంలో పురుషోత్తములుగా ఉంటారు. తుమ్ ఛాలెంజ్ కర్తే హో कि हम रावण राज्य को बदल राम राज्य స్థాపన करेंगे, మీరు ఛాలెంజ్ చేస్తారు మేము రావణ రాజ్యాన్ని మార్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తాము అని. अब ఛాలెంజ్ किया है तो एक दो को पुरुषोत्तम बनाना है भविष्य 21 जन्मों के लिए, ఇప్పుడు ఛాలెంజ్ చేశారు ఒకరితో ఒకరు పురుషోత్తములుగా తయారవ్వాలి భవిష్యత్తు 21 జన్మలకు. देवताओं की महिमा गाते हैं सर्वगुण संपन्न 16 कला संपूर्ण అహింసా పరమో దేవీ దేవతా ధర్మ, దేవతలకే మహిమ చేస్తారు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, అహింసా పరమో దేవీ దేవతా ధర్మము అని. తుమ్ జాన్తే హో और कोई మనుష్య नहीं जानते, మీకే తెలుసు ఇతర మనుష్యులు ఎవ్వరికీ తెలీదు. తుమ్ దూసరే జన్మ మే పురుషోత్తం బనేంగి, మీరు రెండో జన్మలో వచ్చే జన్మలో పురుషోత్తములుగా అవుతారు. ఈ రావణ రాజ్యంలో అవరు, ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానం ఉంది కదా. अब रावण राज्य ही खत्म होना है, ఇప్పుడు ఈ రావణ రాజ్యమే సమాప్తి కాబోతుంది. ఆజ్కల్ తో సమయ కా భీ కోయి భరోసా నహీ హై, ఈ రోజుల్లో సమయానికి కూడా ఎటువంటి గ్యారంటీ లేదు. అకాలే మృత్యు హో జాతి హై, అకాల మృత్యువులు జరుగుతున్నాయి. అథవా కిస్కి దుష్మనీ హుయి తో ఉడా దేతే హై, ఎవరితో అయినా శత్రుత్వం ఉంటే ఎగరగొట్టేస్తున్నారు, మిమ్మల్ని అయితే ఎవరు ఎగరగొట్టలేరు. తుమ్ అవినాశి పురుషోత్తం హో యహే వినాశి, మీరు అవినాశి పురుషోత్తములు, ఇది వినాశి రావణ రాజ్యంలో. ఇన్కో తుమ్హారే దైవీ రాజ్య కా పతా హీ నహీ హై, దీనికి మీ యొక్క దైవీ రాజ్యం గురించి ఎవ్వరికీ తెలీదు. తుమ్ జాన్తే హో హమ్ అప్నా దైవీ రాజ్య స్థాపన కర్ రహే హై శ్రీమత్ పర్, మీకు తెలుసు కదా మేము శ్రీమతంపై మా యొక్క దైవీ రాజ్యాన్ని స్థాపించుకుంటున్నాము అని. జిన్కి పూజా హోతీ హై ఓ జరూర్ అచ్చా కర్తవ్య కర్కే గయే హై, ఎవరికైతే పూజ జరుగుతుందో వారు తప్పకుండా మంచి కర్తవ్యం చేసి వెళ్ళారు, ఇది మీకే తెలుసు. దేఖో జగదంబాకి కితనీ పూజా హై, చూడండి జగదంబకి ఎంత పూజ జరుగుతుంది. అబ్ యహే జ్ఞాన్ జ్ఞానేశ్వరి, ఇప్పుడు వీరు జ్ఞాన జ్ఞానేశ్వరి. తుమ్ జగదంబాకి బచ్చియా హో, జ్ఞాన్ జ్ఞానేశ్వరి ఔర్ రాజ్ రాజేశ్వరి, మీరు జగదంబకి పిల్లలు, జ్ఞాన జ్ఞానేశ్వరీలు మరియు రాజరాజేశ్వరీలు. దోనో మే ఉత్తమ్ కౌన్, ఇద్దరిలో ఉత్తములెవరు. జ్ఞాన్ జ్ఞానేశ్వరి కే పాస్ జాకర్ అనేక ప్రకార్ కి మనోకామనాయే సునాతే హై, జ్ఞాన జ్ఞానేశ్వరి వద్దకు వెళ్ళి అనేక రకాల మనోకామనలన్నీ కూడా వినిపిస్తారు. అనేక చీజే మాంగతే హై, వారిని అనేక వస్తువులు అడుగుతారు. जगदम्बा के मंदिर और लक्ष्मी नारायण के मंदिर में बहुत फ़र्क है, జగదంబ మందిరానికి మరియు లక్ష్మీనారాయణుల మందిరానికి చాలా తేడా ఉంది. జగదంబా కా మందిర్ బహుత్ ఛోటా హై, జగదంబ మందిరం చాలా చిన్నది. छोटी जगह में भीड़ मनुष्य पसंद करते हैं, చిన్న ప్లేస్లో గుంపు మనుషులు ఇష్టపడతారు. శ్రీనాథ్ కే మందిర్ మే భీ బహుత్ భీడ్ హోతీ హై, శ్రీనాథ్ మందిరం దగ్గర కూడా చాలా గుంపు ఉంటుంది.
कलकत्ते में काली का मंदिर कितना छोटा है। కలకత్తాలో కాళీ యొక్క మందిరం ఎంత చిన్నది. अंदर बहुत तेल और पानी रहता है. లోపల చాలా నూనె నీళ్లు ఉంటాయి. अंदर बड़ी खबरदारी से जाना पड़ता है. లోపలికి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. చాలా పెద్ద గుంపు ఉంటుంది. లక్ష్మీ నారాయణ కా మందిర్ తో బహుత్ బడా హోతా హై. లక్ష్మీ నారాయణుల మందిరం అయితే చాలా పెద్దది ఉంటుంది. జగదంబా కా ఛోటా క్యూం. జగదంబది చిన్నదెందుకుంటుంది. గరీబ్ హైనా, పేదది కదా. తో మందిర్ బి గరీబీ కా హై. మందిరం కూడా పేదదే ఉంటుంది. ఓ షాహుకార్ హై తో మందిర్ మే కబ్ మేళా నహీ లగ్తా హై. ఆమె ధనవాన్గా అయినప్పుడు మందిరంలో ఎప్పుడు మేళా ఉండదు. జగదంబా కే మందిర్ పర్ బహుత్ మేళే లగ్తే హై. జగదంబ యొక్క మందిరంలో చాలా మేళాలు జరుగుతాయి. బాహర్ సే బహుత్ లోగ్ ఆతే హై. బయట నుంచి చాలామంది వస్తారు. మహాలక్ష్మి కా మందిర్ భీ హై. మహాలక్ష్మి యొక్క మందిరం కూడా ఉంది. यह भी तुम जानते हो इसमें లక్ష్మీ भी है तो नारायण भी है. ఇది కూడా మీకు తెలుసు కదా, ఇందులో లక్ష్మి ఉన్నారు, నారాయణుడు ఉన్నారు. उनसे सिर्फ धन मांगते हैं क्योंकि वो धनवान बने हैं ना. కేవలం వారి నుంచి ధనం అడుగుతారు, ఎందుకంటే ధనవాన్గా అయింది కదా. యహా తో హే అవినాశీ జ్ఞానరత్న. ఇక్కడైతే అవినాశీ జ్ఞానరత్నాలు. ధన్ కే లియే లక్ష్మీ కే పాస్ జాతే హై. డబ్బు కోసమే లక్ష్మి వద్దకు వెళ్తారు. బాకీ అనేక ఆశాయే రఖ్ జగదంబా కే పాస్ జాతే హై. మిగిలిన అనేక ఆశలు పెట్టుకుని జగదంబ వద్దకు వెళ్తారు. తుమ్ జగదంబా కే బచ్చే హో. మీరు జగదంబకి పిల్లలు. సబ్కి మనోకామనాయే 21 జన్మోం కే లియే తుమ్ పూరీ కర్తే హో. అందరి మనోకామనలు మీరు 21 జన్మలకు పూర్తి చేస్తున్నారు. एक ही महामंत्र से सब मनोकामनाएं 21 जन्म के लिए पूरी हो रही है. ఒకే మహామంత్రంతో అందరి మనోకామనలు 21 జన్మలకు మీరు పూర్తి చేస్తున్నారు. दूसरे जो भी मंत्र आदि देते हैं उनमें अर्थ कुछ नहीं है. ఇతర మంత్రాలవి ఏవైతే ఇస్తారో వాటి అర్థం ఏమీ లేదు. बाप समझाते हैं ఏ మంత్ర भी तुमको क्यों देता हूँ क्योंकि तुम पतित हो ना. బాబా తెలియచేస్తున్నారు, ఈ మంత్రాలు అవి మీకు ఎందుకు ఇస్తున్నాను, ఎందుకంటే మీరు పతితంగా ఉన్నారు కదా. మామేకం యాద్ కరేంగే తబ్ హీ పావన్ బనేంగే. నన్నొక్కడనే స్మృతి చేస్తేనే మీరు పావనంగా అవుతారు. ఏ సివాయ్ బాప్కే ఆత్మాంకో కోయి కహనా సకే. ఇది బాబా తప్పించి ఆత్మలతో ఇంకెవరు కూడా తెలియచేయలేరు. इससे सिद्ध होता है ये सहज राजयोग एक ही बाप सिखलाते हैं. దీన్ని బట్టి నిరూపించబడుతుంది ఈ సహజ రాజయోగాన్ని ఒక్క బాబాయే నేర్పిస్తారు. మంత్ర भी वही देते हैं. మంత్రాలు కూడా బాబాయే ఇస్తారు. 5000 वर्ष पहले भी मंत्र दिया था. 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా మంత్రం ఇచ్చారు. స్మృతి వచ్చింది కదా. అభి తుమ్ షణ్ముఖ్ బైఠే హో. ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చున్నారు. క్రైస్ట్ హోకర్ గయా ఫిర్ ఉన్కా బైబిల్ పడితే రహతే హై. బాబా చెప్తున్నారు, క్రైస్ట్ వచ్చి వెళ్ళారు, తిరిగి వారి బైబిల్ని చదువుకుంటూ ఉంటారు. ఓ క్యా కర్కే గయే. ఆయన ఏం చేసి వెళ్ళారు, ధర్మస్థాపన చేసి వెళ్ళారు. తుమ్ జాన్తే హో శివ్ బాబా క్యా కర్కే గయే. మీకు తెలుసు కదా శివ్ బాబా ఏం చేసి వెళ్ళారు, కృష్ణుడు ఏమి చేసి వెళ్ళారు. कृष्ण तो सतयुग का प्रिंस था जो ही फिर नारायण बना फिर पुनर्जन्म लेते आए. శ్రీకృష్ణుడు సత్యుగపు మొదటి యువరాజు. ఆయనే తిరిగి నారాయణుడిగా అయ్యారు, తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. शिव बाबा भी कुछ करके गए हैं तब तो उनकी इतनी पूजा आदि होती है. శివ్ బాబా కూడా ఏదో ఒకటి చేసి వెళ్ళారు కాబట్టి ఆయనకి ఇన్ని పూజలు జరుగుతున్నాయి. అభి తుమ్ జాన్తే హో రాజయోగ్ సిఖాకర్ గయే హై. ఇప్పుడు మీకు తెలుసు కదా రాజయోగాన్ని నేర్పించి వెళ్ళారు. భారత్ కో స్వర్గ్ బనాకర్ గయే హై. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి వెళ్ళారు. జిస్ స్వర్గ్ కా పెహలా నెంబర్ మాలిక్ ఖుద్ నహీ బనే. ఆ స్వర్గానికి మొదటి నెంబర్ యజమానిగా తను అవ్వలేదు, శ్రీకృష్ణుడయ్యాడు. జరూర్ కృష్ణకి ఆత్మకో పఢాయా. తప్పకుండా కృష్ణుడి ఆత్మని చదివించారు.
కృష్ణకి వంశావళి తుమ్ బైఠే హో, మీరు కృష్ణుడి యొక్క వంశావళి కూర్చున్నారు. రాజా రాణికో మాత పిత అన్నదాత कहते हैं, రాజా రాణిని తల్లి తండ్రి అన్నదాత అని అంటారు. రాజస్థాన్ మే బి రాజాకో అన్నదాత కహా జాతా హై, రాజస్థాన్లో కూడా రాజుని అన్నదాత అంటారు. రాజులకు ఎంత గౌరవం ఉంటుంది. ఆగే సబ్ షికాయతే రాజాకే పాస్ ఆతీ థీ, దర్బార్ లగ్తీ థీ, పూర్వం ఫిర్యాదులన్నీ రాజుల దగ్గరికే వచ్చేవి, దర్బార్ పెట్టేవారు. कोई भूल करते थे तो बहुत पछताते थे, ఏదైనా తప్పు చేస్తే చాలా పశ్చాత్తాపం పడేవారు. ఆజ్కల్ తో జైల్ బర్డ్స్ బహుత్ హై, ఈ రోజుల్లో అయితే జైలు పక్షులు చాలామంది ఉన్నారు, దొంగలు. ఘడి ఘడి జైలు మే జాతే హై, గడి గడికి జైలుకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలేని మీరు గర్భ జైల్లో కూడా వెళ్ళకూడదు, మీరు గర్భమహల్లోకి రావాలి. అందువల్ల బాబాని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. తిరిగి మీరు గర్భ జైల్లోకి ఎప్పుడు వెళ్ళరు, అక్కడ పాపం అనేది ఉండదు. అందరూ గర్భమహల్స్లో ఉంటారు సత్యుగంలో. తక్కువ పురుషార్థం కారణంగా తక్కువ పదవి పొందుతారు. ఉన్నత పదవి వారికి సుఖం కూడా చాలా ఉంటుంది. ఇక్కడ 5,000 సంవత్సరాలకి 5 సంవత్సరాలకే గవర్నర్ని ప్రెసిడెంట్ని ఫిక్స్ చేస్తారు. ఇక్కడ 5 సంవత్సరాలకే గవర్నర్ని ప్రెసిడెంట్ని ఫిక్స్ చేస్తారు. మీకు తెలుసు కదా, భారతదేశం దైవీ రాజస్థాన్గా అయింది. ఇప్పుడు రాజస్థాను లేదు, రాజు రాణి లేరు. ఆగే కోయి గవర్నమెంట్ కో पैसा देते थे तो महाराजा महारानी का टाइटल मिल जाता था. పూర్వం ఎవరైనా గవర్నమెంట్కి డబ్బులు ఇస్తే వాళ్ళకి మహారాజా మహారాణి అనే టైటిల్ లభించేది. యహా తుమ్హారీ తో హై పఢాయి, ఇక్కడ మీది చదువు. రాజా రాణి కబ్ పఢాయి సే నహీ బంతే హై, రాజా రాణిగా ఎప్పుడు చదువు ద్వారా అయితే ఎవరు. మీ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఈ చదువు ద్వారా మీరు విశ్వ మహారాజా మహారాణిగా అవుతున్నారు, రాజు రాణి కూడా కాదు. రాజు రాణి యొక్క టైటిల్ త్రేతా నుంచి మొదలవుతుంది. తుమ్ అభి జ్ఞాన్ జ్ఞానేశ్వరి బంతే హో, ఫిర్ రాజరాజేశ్వరి బనింగి, మీరు ఇప్పుడు జ్ఞాన జ్ఞానేశ్వరిలుగా అయ్యారు, తిరిగి మీరే రాజరాజేశ్వరులుగా అవుతారు. ఎవరు తయారు చేస్తారు? ఈశ్వరుడు. ఏ విధంగా? రాజయోగం మరియు జ్ఞానంతో. రాజాయి కెలియే బాప్కో యాద్ కర్నా హై, రాజ్యం కోసమే తండ్రిని స్మృతి చేయాలి. బాప్ తుమ్కో స్వర్గ కా మాలిక్ బనాతే హై, బాబా మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. స్వర్గాన్ని స్థాపన చేసేవాడే గాడ్ ఫాదర్. హెవెన్ మే తో హెవెన్ కి స్థాపననే హీ కరేంగే, స్వర్గంలో అయితే స్వర్గాన్ని స్థాపన చేయరు. జరూర్ ఉన్హోంకో సంగం పర్ పద్ మిల్తా హై, తప్పకుండా వారికి సంగం యుగంలోనే ఈ పదవి లభిస్తుంది. అందుకే దీన్ని సౌభాగ్యమైన కళ్యాణకారి సంగమం అని అంటారు. బాప్ కిత్నా బచ్చోం కా కళ్యాణ్ కర్తే హై, బాబా ఎంతగా పిల్లల యొక్క కళ్యాణం చేస్తారు, స్వర్గానికి యజమానిగా తయారు చేస్తారు. कहते भी है परम पिता परमात्मा नई दुनिया रचते हैं, అంటారు పరంపిత పరమాత్మ కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. అందులో ఎవరు రాజ్యం చేస్తారో తెలియదు. తుమ్ సమజ్తే హో రామ్ రాజ్ కిస్కో కహా జాతా హై, మీకు తెలుసు కదా రామరాజ్యం అని దేన్ని అంటారు. రామ్ రాజ్యకో లాఖో వర్ష్ దే దియే హై, రామరాజ్యానికి కూడా లక్షల సంవత్సరాలు ఇచ్చేశారు. కలియుగ్కో 40,000 వర్ష్ దే దియే హై, కలియుగానికి 40,000 సంవత్సరాలు ఇచ్చారు. బాప్ कहते हैं मैं आता ही हूँ संगम युग पर, బాబా అంటున్నారు నేను వచ్చేదే సంగం యుగంలో. ఆకర్ బ్రహ్మ ద్వారా విష్ణుపురికి స్థాపన కర్తా హూँ, నేను వచ్చి బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన చేస్తాను. సత్యనారాయణకి కథా భీ యహ హై, ఇదే సత్యమైన సత్యనారాయణ స్వామి కథ. సత్యయుగంలో మీరు లక్ష్మీనారాయణులుగా సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. తిరిగి కళలు తగ్గిపోతాయి. నయా ఝాడ్ తబ్ కహా జాతా హై జబ్కి స్థాపన హోతీ హై, ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడే కొత్త వృక్షమని అంటారు. నయా మకాన్ బన్తా హై తో నయా కహెంగే, కొత్తిల్లు తయారైనప్పుడు కొత్తిల్లని అంటారు. తుమ్ సత్యుగ్ మే ఆయేంగే తో నయి రాజధాని హోగి, మీరు ఎప్పుడైతే సత్యుగంలోకి వస్తారో అప్పుడు కొత్త రాజధాని ఉంటుంది. తిరిగి కళలు కూడా తగ్గిపోతాయి. స్థాపన యహా హోతీ హై, ఇక్కడే స్థాపన జరుగుతుంది. ఏ వండర్ఫుల్ బాతే కోయికి బుద్ధి మే నహీ హై,
ఈ అద్భుతమైన విషయాలు ఎవ్వరి బుద్ధిలోనూ లేవు. तो बाप ने समझाया है कि सभी आत्माओं के लिए ये युग है पुरुषोत्तम बनने का. బాబా తెలియచేశారు, ఆత్మలందరికీ ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము. జీవన్ ముక్తుకో పురుషోత్తం కహా జాతా హై. జీవన ముక్తుల్ని పురుషోత్తములు అని అంటారు. జీవన బంధనాల్లో ఉండేవారిని పురుషోత్తములు అనరు. ఈ సమయ సబ్ జీవన్ బంధ్ మే హై. ఈ సమయంలో అందరూ జీవన బంధనాల్లో ఉన్నారు. బాప్ ఆకర్ సబ్కో జీవన్ముక్త్ బనాతే హై. బాబా వచ్చి అందరినీ జీవన్ముక్తులుగా తయారు చేస్తున్నారు. తుమ్ ఆధా కల్ప్ జీవన్ముక్త హోంగే ఫిర్ జీవన్ బంద్. మీరు అర్ధకల్పం జీవన్ముక్తులుగా ఉంటారు, తిరిగి జీవన బంధనాల్లో. ఇది మీరు అర్థం చేసుకున్నారు. తుమ్హారా వ్రత నియమ్ క్యా హై. మీ యొక్క వ్రత నియమాలేంటి? బాప్నే ఆకర్ వ్రత్ రఖవాయా హై, ఖాన్ పాన్ కి బాత్ నహీ హై. బాబా వచ్చి వ్రతం ఏర్పరిచారు, ఇందులో ఆహార పానీయాల యొక్క విషయం లేదు. సబ్ కుచ్ కరో, సిర్ఫ్ ఏక్తో బాప్కో యాద్ కరో ఔర్ పవిత్ర బనో. అన్నీ చేసుకోండి, కేవలం ఒక్క బాబాని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. పురుషోత్తమ మాస్ మే బహుత్ కర్కే పవిత్ర భీ రహతే హోంగే. పురుషోత్తమ మాసంలో ప్రత్యేకంగా ఎక్కువ పవిత్రంగా ఉంటారు. వాస్తవానికి పురుషోత్తమ యుగానికి ఎంతో గౌరవం ఉంది. మరి మీకు ఎంత ఖుషి, ఎంత నష ఉండాలి. అబ్ తుమ్సే కోయి పాపకర్మ నహీ హోనీ చాహియే. ఇప్పుడు మీ నుంచి ఎటువంటి పాపకర్మలు చేయకూడదు, ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. అచ్చా, మీఠే మీఠే సిక్కిలత్ హే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇస్ పురుషోత్తమ యుగ్ మే జీవన్ముక్త బన్నే కే లియే పుణ్యకర్మ కర్నే హై. ఈ పురుషోత్తమ యుగంలో జీవన్ముక్తులుగా అయ్యేందుకు పుణ్యకర్మలు చేయాలి. పవిత్ర జరూర్ రెహనా హై. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. घर बार आदि सब होते दिल से మమత్వ మిటా దేనా హై. ఇల్లు వాకిళ్ళు అన్నీ ఉన్నప్పటికీ హృదయంతో మమకారాన్ని తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, శ్రీమత్ పర్ అప్నే తన్మన్ ధన్ సే దైవీ రాజ్య స్థాపన కర్నా హై. శ్రీమతంపై తమ తనువు మనస్సు ధనంతో దైవీ రాజ్యాన్ని స్థాపించుకోవాలి. పురుషోత్తం బనానేకి సేవా కర్నీ హై. పురుషోత్తములుగా తయారయ్యే సేవ చేయాలి. वरदानमु, ऑलमाइटी बाप की अथॉरिटी से हर कार्य को सहज करने वाले सदा अटल निश्चय बुद्धि भवा. సర్వశక్తివంతుడు తండ్రి యొక్క అథారిటీతో ప్రతి కార్యాన్ని సహజంగా చేసి సదా అటల నిశ్చయ బుద్ధి భవ. हम सबसे श्रेष्ठ ऑलमाइटी बाप की अथॉरिटी से सब कार्य करने वाले हैं. మనం అందరికంటే శ్రేష్టమైన సర్వశక్తివంతుడు తండ్రి యొక్క శక్తితో అన్ని కార్యాలు చేసేవారము. ఇంత నిశ్చయం ఉంటే ఈ నిశ్చయాన్ని ఎవరూ కదపలేరు. इससे कितना भी कोई बड़ा कार्य करते అతి సహజ్ అనుభవ్ కరేంగే. దీనికన్నా ఎవరు ఎంత పెద్ద కార్యం చేసినా అతి సహజంగా అనుభవం చేసుకోగలరు. जैसे आजकल साइंस ने ऐसी मशीनरी तैयार की है जो कोई भी प्रश्न का उत्तर सहज ही मिल जाता है. ఎలాగైతే ఈ రోజుల్లో సైన్స్ ఇటువంటి మిషనరీని తయారు చేసింది, కంప్యూటర్ని, ఏ ప్రశ్నకైనా జవాబు సహజంగా లభిస్తుంది. దిమాగ్ చలానే సే छूट जाते हैं. బుద్ధిని నడిపించడం నుండి విముక్తి అయిపోతున్నారు. ऐसे ऑलमाइटी अथॉरिटी को सामने रखेंगे तो सब प्रश्नों का उत्तर सहज मिल जाएगा और सहज మార్గ की అనుభూతి होगी. అలా సర్వశక్తివంతుడు తండ్రిని ఎదురుగా పెట్టుకున్నట్లయితే అన్ని ప్రశ్నలకి జవాబు సహజంగా లభిస్తుంది మరియు సహజ మార్గం యొక్క అనుభూతి అవుతుంది. స్లోగన్, ఏకాగ్రత की शक्ति परवश स्थिति को भी परिवर्तन कर देती है. ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని కూడా పరివర్తన చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.